హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే స్పెషల్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీని అయితే చూపిస్తా అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా చాలా బావుంటుంది. హెల్త్‌కి మంచిది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏంటిదని అనుకుంటున్నారా? స్వీట్ కార్న్‌తో వడలండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసి. దీనికోసం ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్‌లు అయితే తీసుకున్నా. అలాగే 2 ఉల్లిపాయలు, గ్రీన్ పీసు, పచ్చి బఠానీ ఉంటాయి కదా! అది. అలాగే పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్‌ని గింజలన్నీ వలిచేసుకున్నాను. కొంచెం ముదురుగా ఉన్న స్వీట్ కార్న్ ఉంటుంది కదా! అది తీసుకొచ్చుకొని వాటిని గింజలు వలిచేసుకొని మిక్సీ జార్‌లోకి గ్రీన్ బఠానీ అలాగే స్వీట్ కార్న్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా. మిక్సీని బాగా తిప్పకండి. జస్ట్ లైట్‌గా ఆన్ చేసి, ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఆఫ్ చేసుకుంటూ ఉంటే బాగా మెత్తగా పేస్ట్ అవ్వదు. ఇలాగా గ్రైండ్ అవుతుంది. మీరు మిక్సీ జార్‌ని ఫుల్‌గా తిప్పితే మెత్తగా వాటర్ లిక్విడ్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఆఫ్ చేసి, ఆన్ చేసి గ్రైండ్ చేసుకోండి. అప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటుంది. బాగా మెత్తగా పేస్ట్ అవ్వదు. దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు బియ్యపిండి, రుచికి సరిపడినంత సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. దీంట్లోకి కొంచెం స్పైసీనెస్ కోసం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కాజు వేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే ఫ్రై చేసుకున్న పల్లి కూడా వేసుకోవచ్చు. మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి. మనం పిండిని కూడా స్వీట్ కార్న్ కానీ బఠానీ కానీ బాగా మెత్తగా పేస్ట్ అవ్వలేదు కాబట్టి అవి కూడా అక్కడక్కడ చిన్న చిన్న గింజలు ఉంటాయి కాబట్టి అవి కూడా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల మైదాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే మైదాని స్కిప్ చేసేయండి. మైదా వేసుకొని కొంచెం సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. పిండి ఈ విధంగా మనకి చేతికి ఉండలా వచ్చేలాగా రెడీ అవుతే సరిపోతుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టాలి అట్లా ఏం అవసరం లేదు. వెంటనే వేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి నచ్చిన షేప్స్లో వేసుకోవచ్చు. వడల్లా వేసుకోవచ్చు, లేదంటే బాల్స్ లాగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా వేసేటప్పుడు సింబల్స్ లాగా కానీ రౌండ్ బాల్స్ వాటికి స్టిక్స్ పెట్టి మన ఇష్టం. ఎట్లా అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అట్రాక్టివ్గా వాళ్ళకి నచ్చేలా ఉండేటట్టు ఐస్ పుల్లలకి, స్టిక్స్కి, ఐస్ క్రీమ్స్ లాగా ఎలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వడల్లో అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో పిల్లలు ఉంటే మీరు అలాగా చక్కగా టూత్ పిక్స్కి రౌండ్గా బాల్స్ లాగా, లాలీపాప్స్ లాగా అలా ఎలా అన్నా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎప్పుడూ రెగ్యులర్గా వేసే స్నాక్స్లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. మనం బొంబాయి రవ్వ అలాగే బియ్యపిండి అవి వేసుకున్నాం కదా, కొంచెం మైదా వేసుకున్నాం కాబట్టి మధ్యలో సాఫ్ట్గా అనేది ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ కానీ బఠానీ కానీ కొంచెం ఫైబర్ కంటెంట్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి కూడా. ఎప్పుడు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఇలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ని రెడీ చేయండి. వీటికి సైడ్ చట్నీ కానీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. లేదంటే టమాటా చట్నీతో సర్వ్ చేయండి. 2 వైపులా తిప్పుకుంటా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు బిస్కెట్స్ అట్లా బ్రెడ్ అలా కాకుండా డిఫరెంట్గా ఇలా స్నాక్స్ రెసిపీని కూడా ట్రై చేసి పెట్టండి. స్వీట్ కార్న్ వాళ్ళకి ఉడకపెట్టించిన కొంతమంది ఇష్టంగా తినరు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత మీరే అంటారు చాలా బాగున్నాయని. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. వాళ్ళకి చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇట్లా వడల్లా కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో చేసి పెట్టండి. చిన్న చిన్న బాల్స్లా కానీ, లాలీపాప్స్లా కానీ, ఐస్ క్రీమ్స్లా కానీ అలాగా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మనం వేసుకున్న కాజు, ఆనియన్స్, కొత్తిమీర అవి టేస్ట్ అనేది మధ్యలో క్రంచీగా తగులుతూ బాగుంటుంది. అంతే అండి, చూసారుగా చాలా సింపుల్గా
స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ వడ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.